వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా నస్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన బాలింత మృతి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే భార్య సోని చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన భర్త వెంకటేష్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతి వేడుకలు. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్కు ఘనంగా నివాళులు. మందమరి పట్టణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుకు స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వినాయక నగర్కు చెందిన దూలం సోని అనే గర్భిణీ స్త్రీ డెలివరీ కోసం ఆశా వర్కర్ ప్రోద్బలంతో నస్పూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మగబిడ్డకు జన్మనిచ్చి మృతి చెందిన సంఘటన. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్కు చెందిన వెంకటేష్ మాట్లాడుతూ తన భార్య నిండు గర్భిణి సోని ఆశా వర్కర్ ప్రోద్బలంతో నస్పూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో మగబిడ్డకు జన్మనిచ్చిందని, ఇంతలోనే పరిస్థితి విషమించిందని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రికి తీసుకెళ్లగా అర్ధరాత్రి 12 గంటలకు అధిక రక్తస్రావం కావడంతో బాలింత సోని మృతి చెందిందని తెలిపారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య సోని మృతి చెందిందని, మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్కు తీసుకెళ్తామని తెలిపినప్పటికీ మాతా శిశు కేంద్ర ఆసుపత్రి వైద్యులు పట్టించుకోలేకపోవడంతోనే తన భార్య మృతి చెందిందని కన్నీరు మున్నీరయ్యారు. తన భార్య మృతికి పోలీసులు దర్యాప్తు చేసి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్టమక్ చూస్తుందట, ఈ డేట్ దగ్గరికి వచ్చింది, డెలివరీ డేట్ అయిపోయింది పొద్దులు అన్నాక సరే మేడం పంపిస్తాను అన్నాక ఆటో బుక్ చేసి పంపించినాక ఏమన్నది సాయంత్రం వరకు ఇవి డెలివరీ అయ్యే ఛాన్స్ ఉన్నది, 10 మినిట్స్లో అయిపోతుంది, నార్మల్ డెలివరీ అయిపోతుంది, మీరు అడ్మిట్ కాండి అని అన్నది. మేడం మాతా శిశువు వెళ్దాం, మరి ఇక్కడ ఎందుకు మేడం, ఏమన్నా బ్లడ్ గిడ్డు ఏమన్నా అవసరం ఉన్నా ఇబ్బంది అవుతుంది అంటే నేను చూసుకుంటా, ఏం కాదు మేము అందరం ఉన్నామని ఒక మాట భరోసా ఇచ్చింది సార్. ఆ భరోసా మీద నేను వీళ్ళని మా ఫ్యామిలీని పంపించడం జరిగింది సార్. తర్వాత ఇంత ఘోరంగా డెలివరీ నైట్ 11:10 అయింది, హాస్పిటల్లో అయింది. డాక్టర్స్ ఉండే చూసినాం, పెద్ద డాక్టరే చేసింది సిజేరియన్. ఆపరేషన్ అయినాక పాపను పట్టుకొని అదే నైట్ సోమవారం రోజు నేను పాపను తీసుకొని చూపించడానికి వచ్చిన, ఇంజక్షన్ వేయడానికి. మా మిస్సెస్ హాఫ్ అన్ అవర్లో అంబులెన్స్లో వచ్చేసింది. బాగా సీరియస్ ఉంది, బ్లీడింగ్ అవుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సముదాయ భవనంలో వయోజన విద్యాశాఖ కార్యాలయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 91వ జయంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వయోజన విద్యాశాఖ అధికారి ఏ పురుషోత్తం నాయక్, మైనారిటీ జిల్లా అధికారి రాజేశ్వరి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధికారి మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధికారి మాట్లాడుతూ సిద్ధాంతకర్తగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తన జీవిత కాలం రాష్ట్ర సాధనకే త్యాగం చేసిన మహానీయుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పి ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాశాఖ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా అతను మన తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా, అలాగే ఢిల్లీ నుంచి అమెరికా దాకా, విదేశాలలో కూడా మన తెలంగాణ గురించి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు. అతను చాలా అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ మన తెలంగాణ పరంగా కానీ చాలా కష్టపడి ఈరోజు మన తెలంగాణ సాధించడంలో చాలా ముఖ్య వ్యక్తిగా, అధినేతగా వ్యవహరించిన వ్యక్తి. ఈరోజు మనం ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్రంగా ఉంటున్నామంటే దానికి మొదటి అడుగు వేసిన వ్యక్తి జయశంకర్ గారని నేను కోరుకుంటున్నాను. అతని అడుగుజాడల్లో అతని ఆశయాలను మనకు అనుగుణంగా నడవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతకర్త వారి యొక్క జయంతిని వయోజన విద్య కార్యాలయంలో, అలాగే వెనుకబడిన తరగతులు మైనారిటీ తరగతి కార్యాలయంలో ఇలా ఘనంగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాము.
వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మన యువత కూడా వారిని ఆదర్శంగా తీసుకొని జరిగే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగా వారి డైరెక్షన్లో మనం తెలంగాణ సాధించుకున్న తెలంగాణని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే వారి ఆలోచనలు ప్రతి ఒక్కరూ గౌరవించి పాటించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వారి ఆలోచనలు చాలా నిండులైనవి, చాలా శక్తివంతమైనవి. ఆ ఆలోచన గిట్ట ప్రతి పౌరుడు గిట్ట తీసుకున్నట్టయితే భవిష్యత్తులో వారి యొక్క భావి తరానికి కూడా మార్గదర్శకులు అవుతారు. కాబట్టి జయశంకర్ గారి యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు జిల్లాలో మొట్టమొదటిసారిగా పర్యటిస్తున్న సందర్భంగా మందమరి పట్టణ ప్రాంత బస్టాండ్ చౌరస్తాలో బీజేపీ పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వెంట ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరు వెంకటేశ్వర్ గౌడ్, మాజీ అధ్యక్షులు రఘునాథ్, దుర్గం అశోక్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 42% బీసీ రిజర్వేషన్లను మైనారిటీలకు 10% రిజర్వేషన్ కల్పించేందుకు లోపాయకర ఒప్పందంతోనే బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుందని, ముస్లిం రిజర్వేషన్ల ప్రస్తావన లేకుండా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ పార్టీ మద్దతు ఇస్తుందని అన్నారు. ఈవీఎం మిషన్లపై ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ పార్టీ గతంలో ఆ ఈవీఎంలతోనే 2 సార్లు అధికారంలోకి వచ్చిందని గుర్తు చేసుకోవాలని అన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే ఎన్నికల కమిషన్ ఎన్నికలకు ఈవీఎంలను వినియోగిస్తుందని, ప్రజాదరణ కోల్పోతున్న టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను అయోమయానికి గురి చేయడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. ఉగ్రవాదం, మావోయిజాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో సింగరేణి బొగ్గుగని కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించిందని, నిరుద్యోగులకు ఉద్యోగాలని, తోళ్ల పరిశ్రమ ప్రారంభిస్తామని కాంగ్రెస్ సర్కార్ ఈ ప్రాంత ప్రజలను మరోసారి మోసం చేసిందని ఆయన ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఇదివరకే అనేక సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము సింగరేణి సంబంధించినటువంటి కార్మికులకు అరచేతితో స్పర్ధ చూపెట్టే ప్రయత్నం చేసింది. ఇల్లు ఇస్తా అన్నది, వాళ్ళు ఉన్న క్వార్టర్స్ని కూడా వాళ్ళకి ఇస్తా అన్నారు. వాళ్ళ సంబంధించినటువంటి కుటుంబంలో ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు, కాంపాస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు, ఇంటి స్థలాలు ఇస్తున్నారు, భూమి ఇస్తున్నారు. కానీ ఈరోజు 11 సంవత్సరాలు అయిన తర్వాత తెలంగాణలో ఇంకా కార్మికుల పరిస్థితి అదే విధంగా ఉందంటే ఒక్కసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన తీరు మనం చూడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క ప్రాంతంలో మేము అభివృద్ధి చేస్తాము. ఇంతకుముందు ఒక విజ్ఞప్తి పత్రం వచ్చింది, లెదర్ పార్క్ అని. ఈ లెదర్ పార్క్ టూర్ సంబంధించినట్టుగా ఉపాధి కలిగించడానికి ఏదో ఇక చేస్తామని చెప్పేసి లెదర్ పార్క్ ఇంతవరకు దాని మీద ఎటువంటి శ్రద్ధ పెట్టేట్టుగా ప్రభుత్వం ఇది. ఢిల్లీలో రాహుల్ గాంధీ వారి కుటుంబ పరిపాలన ఉండే పార్టీ కూడా కుటుంబ పార్టీయే. మరి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ కూడా కుటుంబ పరిపాలన కొనసాగిస్తున్నారు కాబట్టి ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు, అభివృద్ధి జరుగుతుంది. ఈ కుటుంబ పరిపాలన వల్ల జరగదని చెప్పేసి కూడా మిత్రులు మేము తెలుసుకోవాలి. వాస్తవానికి ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారంటే మేము కార్యకర్తలు చెప్తా ఉన్నాం. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసినటువంటి ఒక ఏవైతే అనేక పథకాలు ఉన్నాయో, ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అయితేంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి జనధన్ యోజన అయితేంది, లేకుంటే ప్రధానమంత్రి స్వనిధి యోజన అయితేంది, అనేకమైన పథకాలు పేద ప్రజలకు తీసుకురావడం జరిగింది. మరి నిజంగా ఈ యొక్క పథకాలు ఎందుకు ప్రజల దాకా తీసుకురావట్లేదు ప్రభుత్వాలంటే, ఎందుకంటే నరేంద్ర మోదీ గారికి మంచి పేరు వచ్చి చెప్పేసి ఇటువంటి ఒక రాజకీయాలు ఇది మంచిది కాదు. ఆయన కట్టిండు, ఈయన పట్టించుకుంటాడు. ఆయన పోసిన రోడ్లు ఈయన పనిచేసిండు. కాబట్టి మా మందగడ్డ సోలం కట్టిస్తాను ఇదివరకు అయితే దిక్కేలేదు. మా చెన్నూరు నియోజకవర్గంలో 40,000 ఉద్యోగాలు ఇస్తాను. 40,000 ఉద్యోగాలు
వల్ల అంటే ఒక్కొక్కరికి ఇంటికి ఒక ఉద్యోగం అంటున్నారు, ఇంటికి గవర్నమెంట్ నౌకరీ. నాకు బొచ్చడి ఫ్యాక్టరీలు ఉన్నాయి. చెన్నూరు నియోజకవర్గంలో ఒక ఫ్యాక్టరీ పెట్టారు అక్క. కానీ ఇది వాళ్ళకి ఏంటన్నా ముగ్గు గిట్ట పోసిందా అక్క? మేము మంది వాళ్ళు ఏంటన్నా ఫ్యాక్టరీ కింద ముగ్గు పోసిందా? మీ వాళ్ళు ఏమైనా కైకెళ్ళి పోతారు ఫ్యాక్టరీ కట్టేందుకు? ఇవాళ గిట్లున్నారన్న ఓడదాటినాక ఓడమల్లా, ఓడదాటినాక ఓడదాటినాక పోడమల్ల. ఆయన కొడుకు మాత్రం నౌకరు పెట్టుకున్నాడు. ఆయనకు మంత్రి నౌకరు వచ్చింది, వాళ్ళ కొడుకు ఎంపీ నౌకరు వచ్చింది. మనకు మాత్రం నోట్లే ఇంత మను పోసింది. నేను ఇప్పటికైనా వివేకాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మా సింగరేణి ప్రాంతంలో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు వేయమని డిమాండ్ చేస్తా ఉన్నా. మా వివేకాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. వివేకానికి 40,000 ఉద్యోగాలు ఇచ్చినాక మీ ఇంటి ముందు ధర్నా చేస్తామని చెప్తా ఉన్నా. వివేకానికి డిమాండ్ చేస్తా ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఎకరానికి భూమి. మంచిర్యాల జిల్లా లక్షటిపేట రైతు సమ్మేళన సదస్సులో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ దొంగ నాటకాలు ఆడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తుందని, 42% రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చి నిజమైన బీసీలకు అన్యాయం చేయాలని కుట్రలు చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ను వీడుతున్న నేతలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతారని తెలిపారు. బీజేపీ చేరికలు గేట్లు తెరిచి ఉంచాం అని, ఎవరొచ్చినా చేర్చుకుంటామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టును అసెంబ్లీలో పెట్టాక బీజేపీ పార్టీ నాయకులం మాట్లాడతామని అన్నారు. తెలంగాణలో రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుందని, కాంగ్రెస్ కాంట్రాక్టర్లు యూరియా కొరతను సృష్టించి రైతులను ఇబ్బంది పాలు చేస్తున్నారని అన్నారు. కేంద్రం సరిపడినంత యూరియా ఇస్తుందని, అన్ని లెక్కలు రైతుల ముందు పెడతామని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ మద్దతిస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మరియు కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో మేము రైతులకు అవి చేస్తామని చెప్పి చాలా పెద్ద మాట మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి, తగ్గలేదు. మరి రైతు బంధువు వేసినప్పటికీ కూడా రెండో తరగతి వచ్చినప్పుడు వాళ్ళు రైతు బంధువులు కూడా సరిగా రైతులకు ఇవ్వలేక, రైతు రుణమాఫీ చేయలేక, రైతుల్లో ఉన్నటువంటి ఒక ఏదైతే కోపాన్ని కాంగ్రెస్ పార్టీ దాన్ని పంచుకొని మళ్ళీ ప్రభుత్వంలో వచ్చింది. ప్రభుత్వంలో వచ్చినప్పుడు వాళ్ళు రైతులకు ఒక భరోసా ఇచ్చారు. ఏమనంటే మేము 12,000 కాదు 15,000 రైతు బంధు ఇస్తామని. అదే కాకుండా కౌలు రైతులు కూడా ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు మనం చూస్తామంటే పరిస్థితి, ఇటు వాళ్ళు చెప్పినట్టు రుణమాఫీ కూడా మొత్తం రైతులకు రాలేదు, కేవలం 20% మాత్రమే వచ్చింది. రుణమాఫీతో పాటు రైతు బంధు కూడా ఎవరికి రాలేదు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 2 విడతలు 6,000 రూపాయలు వేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ తీరు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే ప్రజల్ని మోసం చేసేటటువంటి రీతిలో ఉంటుంది. ఈరోజు రైతుల్ని మోసం చేస్తూ ఉంది. మోసంతో పాటు అబద్ధాలు కూడా ఆడుతూ ఉంది. కేంద్రం యూరియా ఇవ్వట్లేదు, అందుకే యూరియా ఇక్కడ కొరత ఉందని చెప్పేసి. మిత్రులారా, మీరు మరొకసారి చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధాలు ఆడి రైతుల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంది. కేంద్రం నుంచి యూరియా 24-25 రబీ ప్రాంతంలో దాదాపు 12 లక్షల పైచిలకు టీఎం మనం ఏదైతే మెట్రిక్ టన్ అయినటువంటి ఒక యూరియా మనకి ఇచ్చింది. మనకు కావాల్సిన 9 లక్షల విషయమే. టిఆర్ఎస్ పార్టీ అధికారం లోపల ఉండగా మేము పోరాటం చేస్తాము. మేము వాళ్ళ అన్యాయాల మీద పోరాటం చేసి, ఎన్నో పోరాటాలు చేసి మేము టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగిన సందర్భం లోపల అనుకోకుండా కొన్ని పరిస్థితుల కారణంగా ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ లో ఉన్న నాయకులు కూడా ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేసిండ్రు. కానీ ఒక్క ఆరోపణల మీద కూడా ఈ రోజు మా జిల్లా లోపల చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒకరు ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే, ఇంకొక ఆయన బెల్లంపల్లి వినోద్ గారు అన్న
మన చెన్నూరు వివేక్ గారు తమ్ముడు. ఒకే కుటుంబం నుంచి 2 ఎమ్మెల్యేలు, 1 మంత్రి, 1 ఎంపీ ఉన్నారు. కానీ వాళ్ళ ఫోటోల కోసమే వాళ్ళ పంచాయతీ ఉన్నది తప్ప ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం లేదని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నా. కలెక్టర్ దగ్గరికి పోయి సమస్యలు చెప్పుకోవాల్సినటువంటి ఎంపీ గారు కలెక్టర్ దగ్గరికి పోయి నాకు ప్రోటోకాల్ ఇచ్చలేదని చెప్పుకునే ధైర్య స్థితిలో మన కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇలా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ప్రజలకేం సేవ చేస్తారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా మా బెల్లంపల్లి శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ ఏం చేస్తారో తెలియదు. 2-3 నాయకులకు ఆ నియోజకవర్గాన్ని అప్పచెప్పి ఇక దోసుకోనరా నాయన అన్నట్టుగా ఎదురగొట్ల నిడిచిపెట్టినట్టు నియోజకవర్గాన్ని నిడిచిపెట్టి ఏం పట్టించుకోకుండా ఇలా ఆయన బెల్లంపల్లి లోపల వివరిస్తా ఉన్నారు. ఇక మా మంత్రియాల శాసన కిసాన్ సమ్మాన్ నిధి, ఈ కిసాన్ సమ్మాన్ నిధి ఎవరి కొరకన్నా ఇది? చిన్న సన్నకారు రైతుల కొరకు. ఎవరికైతే 1 ఎకరం భూమి ఉన్నది, 2 ఎకరాల భూమి ఉంది, వాళ్ళ కొరకు మోడీ గారు పైసలు ఇస్తారు. ఇంతకుముందు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం లెక్క 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళ కొరకు కాదు. మోడీ గారి పైసలు ఎన్నడూ ఆగలేదు. ఒక కిసాన్ సమ్మాన్ నిధియే కాదు, మోడీ గారి ప్రభుత్వం 1 ఎకరానికి 2 యూరియా బస్తాలు, 2 డిఏపీల మీద ఇచ్చే సబ్సిడీ ఒక పంటకు 9,000 రూపాయలు. 2 యూరియాలు 2 డిఏపీల మీద వచ్చే సబ్సిడీ 1 ఎకరానికి 1 పంటకు 9,000. సంవత్సరానికి 2 పంటలంటే 18,000 రూపాయలు 1 ఎకరానికి సబ్సిడీ ఇస్తున్న గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. రైతులకు ఇబ్బంది కావద్దని 6,500 కోట్లతోటి మన పక్కకున్న FCI మూతపడిన ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరిపించిన గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఇలా రైతుల కొరకు పనిచేసే నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఇవాళ మనం చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కటి కూడా అన్ని పెద్దలు చెప్తారు, ఇవాళ గ్రామీణ ప్రాంతాలు నడుస్తున్నాయి అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోటే. రైతు వేదికలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, బాత్రూమ్ లాట్రిన్ల పైసలు కావచ్చు, ఏదైతే 5 కిలోల బియ్యం కావచ్చు, ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ప్రధానమంత్రి సడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతాలకు మనకిక్కడ దండపల్లి వెలుగనూరు నుంచి రాజంపేట్ లక్షపేట్ మండలం వరకు రోడ్ వేయించింది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వం నిధులతో. ఇవాళ నరేంద్ర మోదీ గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఇవాళ మన లక్షపేట ఉన్నది రామచంద్ర అన్న, ఈ లక్షపేటకి ఆర్మూర్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల్, ధర్మపురి నుంచి ఇదే లక్షపేటకి 3,500 కోట్లతోటి కొత్త జాతీయ రహదారి నిర్మాణం చేపడుతుంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మన ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ గారు ఇక్కడికి నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు ఒక కొత్త ప్రపోజల్ ఇచ్చారు. ఇదే లక్షపేట నుంచి జన్నారం వరకు 4 లైన్ రోడ్ కూడా ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఆ పని కూడా ప్రారంభమవుతుంది. ఇట్లా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అన్ని వర్గాల కొరకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంటే ఇక్కడ 420 ముఖ్యమంత్రి, 420 ప్రభుత్వం ఇది వచ్చి దాదాపు 20 నెలలు అయింది. ఈ 20 నెలల్లో ఏం చేసిర్రు? ఈ 20 నెలల్లో అన్ని వర్గాలను మోసం చేశారు. 4 పంటలకు పైసలు వేయాల్సింది ఉంటే 2 పంటలకు పైసలు ఇచ్చారు. ఈసారి క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని జయశంకర్ చౌరస్తా వద్ద ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో భాగంగా ఈరోజు జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామ శివారు అక్కంపేటలో జన్మించారు. జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థిక శాస్త్రంలో PhD పట్టా పొంది ప్రిన్సిపాల్గా, రిజిస్ట్రార్గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు మరియు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటు అందించాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాశాడు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, పోగుల మల్లయ్య, రేవెల్లి ఓదలు, జిలకర మహేష్, గడ్డం రాజు, జక్కబోయిన కుమార్, మూర్తి, ఆర్నె సతీష్, ఫైతార్,
ఓదెలు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గం కేతన్పల్లి మున్సిపాలిటీలో అధ్యక్షులు సుదర్శన్ గారు, సీనియర్ నాయకులు, మాజా ప్రజాప్రతినిధులు, ముఖ్యులు, కార్యకర్తల అభిమానులు అందరి సమక్షంలో ఈరోజు జయశంకర్ సార్ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తూ కేతన్పల్లి ప్రజల తరఫున, అందరి తరఫున, చెన్నూరు నియోజక ప్రజలందరి తరఫున జయశంకర్ సార్కి మరొక్కసారి తనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్తగా, అతను హన్మకొండ జిల్లాలో అక్కంపేట గ్రామంలో పుట్టి తెలంగాణ సాధించాలని ఏకైక లక్ష్యంతో 1969 తెలంగాణ ఉద్యమం నుండి అదే స్ఫూర్తిని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ సాధించాలని ఒక ఆలోచనని, ఆశయాన్ని కాపాడుతూ మళ్ళీ ఒకసారి మలిదశ ఉద్యమంలో మన కేసీఆర్ గారికి, తెలంగాణ బాపు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు మన కేసీఆర్ గారికి పక్క నుండి తెలంగాణ సాధించడం ఏంటి, ఎలా అవసరత ఏమున్నది, తెలంగాణ సాధించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి ప్రతి ఒక్క అంశాన్ని కూడా కేసీఆర్ గారితో క్షుణ్ణంగా చర్చిస్తూ కేసీఆర్ గారితో పాటు ఉద్యమంలో ఉండి ఒకటి బాధకరం, తెలంగాణ వచ్చిన తర్వాత జయశంకర్ సార్ లేకపోవడం ఒక్కటే మా అందరికి బాధ తప్ప తెలంగాణ జయశంకర్ సార్ పోసిన స్ఫూర్తి కేసీఆర్ గారు దాన్ని తీసుకెళ్లి తెలంగాణ సాధించని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏదేమైనా జయశంకర్ సార్ తెలంగాణని ఎందుకు రావాలి, తెలంగాణ అస్తిత్వాన్ని ఎలా కాపాడాలి, తెలంగాణలో జరుగుతున్న అన్యాయం ఏంటి, ఆంధ్ర పరిపాలన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క నాయకులు మన తెలంగాణకి ఏ విధంగా నష్టం చేస్తున్నారు, తెలంగాణ వస్తే మన తెలంగాణ ప్రజలు ఏ విధంగా బాగుపడతారు, నీళ్లు అనుకోండి, నియామకాలు అనుకోండి, నిధులు అనుకోండి, ఏదైనా మన రాష్ట్రంలో మన తెలంగాణలోనే మనమే పంచుకోవాలి, మనమే దీన్ని తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి, మన సంపద మనకే అని చెప్పి ఏదైతే జయశంకర్ సార్ దాని స్ఫూర్తిని కాపాడుతూ వచ్చారో నిజంగా వారి స్ఫూర్తికి ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా జయశంకర్ సార్ కి జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటూ వారిని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మర్చిపోరు. అదే విధంగా ఈ చెన్నూరు నియోజకవర్గంలో మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా అందరి అదృష్టమని అనుకుంటా ఉన్నాము. రేపటి రోజున మందమారి పట్టణంలో 7 అడుగుల జయశంకర్ సార్ విగ్రహాన్ని పెట్టుకోవడం నిజంగా మా అందరి అదృష్టంగా మేము అందరం భావిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన మందమారి పట్టణ నాయకుల ఆధ్వర్యంలో రేపు జరగబోయేటటువంటి జయశంకర్ సార్ యొక్క విగ్రహ ఆవిష్కరణకు భారీ ఎత్తున ప్రజలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా తరలివస్తా ఉన్నారు. నేను కేతన్పల్లి మున్సిపాలిటీ నుండి నేను ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, పార్టీలకు అతీతంగా, యూనియన్లకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా జయశంకర్ సార్ అంటే ఒక తెలంగాణ తేవడంలో జయశంకర్ సార్ పాత్ర ఏంటని ప్రతి ఒక్కరికి తెలిసిన తెలంగాణ పౌరులకి నేను చెప్తా ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క పత్రికా విలేకరుల సమక్షంలో ఈ కేతన్పల్లి మున్సిపాలిటీ నుండి మీ అందరికీ మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాము. దయచేసి అన్యతగా భావించకుండా ప్రతి ఒక్క పార్టీ నాయకులు, యూనియన్ నాయకులు, కులస్తులు, కుల పెద్దలు అందరూ కూడా జయశంకర్ సార్ విగ్రహావిష్కరణకి రేపు ఉదయం 10 గంటలకి మందమారి పాత బస్ స్టాండ్ దగ్గరికి రావాలని చెప్పి మా అందరి తరఫున మేము విజ్ఞప్తి చేసుకుంటూ మరొకసారి జయశంకర్ సార్ కి మా అందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం లింగాపూర్ బీట్ దమ్మన్నపేటలో పోరు దండపల్లి మండలం లింగాపూర్ కంపార్ట్మెంట్లోని దమ్మన్నపేట బీట్లో గత 2 నెలల నుండి గిరిజనులకు మరియు ఫారెస్ట్ అధికారులకు పోడు భూములపై పోరు నడుస్తుంది. ఈ క్రమంలో ఈరోజు ఫారెస్టు అధికారులు గిరిజనులు వేసిన మొక్కజొన్న పంటను తొలగించడానికి వారి సిబ్బందితో వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న గిరిజనులు అధికారులపై తిరగబడ్డారు. దీంతో ఫారెస్ట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల రాకతో గొడవ సద్దుమణిగింది. గిరిజనులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అటవీ భూములు అక్రమంగా ఆక్రమించినట్లయితే చట్ట ప్రకారం తీసుకుంటామని FDO రామ్మోహన్ రావు హెచ్చరించారు. మా వాళ్ళు మీకు చెప్తూనే ఉన్నారు, అయినా కూడా మీరు అలాగే కొనసాగుతున్నారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఎదురు కూడా చెప్పినాను, మా వాళ్ళు కూడా మీకు చెప్పుంటారు. ఇది అటవీ భూమి, అది అందరికీ తెలిసిందే. అడవి మీ అందరికీ తెలిసినటువంటిదే. ఇది మామూలుగా బయట ఉన్న అడవి లాంటిది కూడా కాదు. ఇది టైగర్ రిజర్వ్లో భాగం, అంటే పులికి సంబంధించినటువంటి రక్షిత ప్రాంతంలో ఉన్నటువంటి భాగం. దాంట్లో మీరు భూమి లేదనో ఇంకేదో కారణాలతోటి మీరు అక్రమంగా కొడుతున్నారు. మేము దానికి సంబంధించిన చర్యలు మేము చట్టపరంగా మేము తీసుకోవాల్సి వస్తుంది. దానికంటే ముందు మీకు మేము చాలా రకాలుగా
చెప్పి చూస్తున్నాం, కౌన్సిలింగ్ చేస్తున్నాం, మా వాళ్ళ ద్వారా చేస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కూడా రెవెన్యూ అధికారుల సహాయంతో కూడా మీకు చెప్పడం జరిగింది. అయినా కూడా మీరు అలాగే కొనసాగుతున్నారు. అది చట్టపరంగా నేరం. అయినా మళ్ళీ ఒకసారి మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పదు. మీకు భూమి లేదు, ఇంకేదో కారణాలు ఉంటే ఉండొచ్చు. ఆ విధంగా చూసినప్పుడు అధికారిగా మేమేమీ చేయలేం. ఒక సాటి మానవుడిగా మీ పట్ల సానుభూతి ఉంటుండొచ్చు. ఎవరు ఏది చేసినా చట్టానికి లోబడే, ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అటవీ భూమి ఎవరి ఆధీనంలో ఉన్నా మళ్ళీ వెనుకకు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయాలన్నీ మీరు గమనించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇంతటితోటి ఇక్కడి నుంచి ఈ ప్రాంతాన్ని వదిలేస్తే మీకు మంచిది, మాకు మంచిది. లేదంటే మేము చట్టపరంగా చర్య తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా మేము ఇదివరకు మీకు కొన్ని చెప్పాం. మా దగ్గర అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా సుమారు 50-60 మంది ఉంటారు. దాంట్లో కూడా వాచర్స్గా ఇంకా వేరే ఇతరత్ర అవుట్సోర్సింగ్లో కూడా మీకు మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలకి కొంతమందికి ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్పాం. అలాగే ప్లాంటేషన్స్ ఇలాంటివి పెట్టినప్పుడు దాంట్లో పని కూడా వస్తుంది. అది కూడా వేరే వాళ్ళకి ఇవ్వకుండా మీకు ఇవ్వడానికే మేము ప్రయత్నం చేస్తాం. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతి సందర్భంగా మందమరి పట్టణంలోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ టీబీజీకేఎస్ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని, రాష్ట్ర సాధన కోసం 1969 నుంచి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ నాన్ ముల్కీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని దేశవ్యాప్తంగా వేదికల ద్వారా తన ప్రసంగాలతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి తెలియజేసి ఉద్యమానికి ఊపు తెచ్చారని అన్నారు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు చెన్నూరు ఇన్ఛార్జ్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు జయరవీందర్, సంపత్, ఓ రాజశేఖర్, బత్తుల శ్రీనివాస్, బూర్గం వెంకటేష్, కనకయ్య, బట్టురాజు, సురేందర్, అలాగే మహిళా కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ గారి నాయకత్వం, బాలకృష్ణ గారి నాయకత్వం. ఈరోజు చెన్నూరు నియోజకవర్గం బాలకృష్ణ మా మాజీ ఎమ్మెల్యే గారు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, వారి అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో మందమారి పట్టణ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మనం జయశంకర్ సార్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామని ఒక నిజంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని పట్టణంలో ఉన్న నాయకులందరూ కూడా వారు ముందుకొచ్చి మేమున్నాము అని ఒక చేయిని అందించి ఒక మాటనిచ్చి వెన్నంటూ ఉండి వచ్చినందుకు ప్రత్యేకంగా మందమారి పట్టణ నాయకులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే రేపు జరిగేటటువంటి కార్యక్రమంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, యూనియన్లకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అటెండ్ అయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గంలో నేను వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అందరికీ తెలుసు జయశంకర్ సార్ జన్మదినం. ఈ యొక్క జన్మదిన వేడుకలను కూడా మందమారి పట్టణం టీబీకేఎస్ ఆఫీస్లో, అదేవిధంగా కేతన్పల్లి మున్సిపాలిటీ జయశంకర్ సార్ విగ్రహం దగ్గర చాలా గొప్పగా జరుపుకోవడం జరిగినది. ఈ జరుపుకున్న కార్యక్రమంలో భాగమైన అందరూ కూడా మా అందరి అదృష్టంగానే మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగుపడతాయి, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకు అందుతాయని బలంగా నమ్మింది అక్కడే ఉండకుండా తన పుస్తకాల ద్వారా, తన రచన ద్వారా అనేక మందికి చాటి చెప్పిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. అటు ప్రొఫెసర్గా, ఇటు ఉద్యమకారుడుగా 1969 ఉద్యమం నుండి నాన్ ముల్కీ యుద్ధంలో కూడా, సాంబార్ ఇడ్లీ గోబ్యాక్ అనే ఉద్యమంలో కూడా అప్పటి నుండి కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కాపాడుతూ తన తుది శ్వాస వరకు కూడా తెలంగాణనే జయంగా, తెలంగాణ రావాలి అని, తెలంగాణ వస్తేనే మన బ్రతుకులు బాగుంటాయని మలిదశ ఉద్యమంలో కూడా కేసీఆర్కి వెన్నంట ఉండి తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణే రాష్ట్రం సాధించడానికి ధ్యేయంగా తన జీవిత కాలాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుని యొక్క విగ్రహావిష్కరణ మందమరి బస్టాండ్ ప్రాంతంలో
రేపు 7వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే తను ఈ తెలంగాణ రాష్ట్రం రావాలని, ఈ రాష్ట్రం వస్తేనే తప్ప తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు, యువకులకు, విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుంది అనేటువంటిది నమ్మినటువంటి సిద్ధాంతం జయశంకర్ సార్. కాబట్టి తను పుట్టుక నుండి చావు దాకా తెలంగాణ కాంక్షగా జీవించినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. అట్లాంటి జయశంకర్ సార్ను స్మరించుకుంటూ, ఎందుకంటే ఈ మందమరి ప్రాంతంలో తన అడుగులు వేసినటువంటి మహనీయుడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, యువకులకు మేధావులను తయారు చేసినటువంటి జయశంకర్ సారు నేలగడ్డ ఇది. ఈ నేలగడ్డ పైన తన విగ్రహావిష్కరణ నెలకొల్పాలనేటువంటి సంకల్పంతో ముందుకొచ్చి రేపు ఇవ్వాలే యాక్చువల్గా ఈ రోజే ఉండాల్సినటువంటి కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల రేపు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణపూర్ బీజూన్ సెంటర్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల గణేష్ మండపం వద్ద తల్లిపాల వారోత్సవంలో భాగంగా మందమరి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మానస ముఖ్య అతిథిగా పాల్గొని తల్లిపాల విశిష్టత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భవతులైన మహిళలకు లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణపూర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం అనంతరం మహిళలకు పండ్లు, బ్రెడ్, పాలు పంపిణీ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్షులు ఆడేపు తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు సెక్రటరీ బత్తుల శ్రీనివాస్, కోశాధికారి పిల్లి సతీష్, పీజెడ్సీ మంద వేణుగోపాల్, ఐపీపీ గాజుల రాజేష్ ఖన్నా, పీపీ వేముల వెంకటేశం, పీపీ వనసత్యం, పీటీ వేముల దేవేందర్ రెడ్డి, మీ గణపతి, గోక శ్రీనివాస్, కొండకుమార్ తదితరులు పాల్గొన్నారు. క్లబ్ ఆఫ్ రామకృష్ణపూర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన మేడం మానస గారికి, మాకు ముఖ్య అతిథులు మీరే, మీకోసం ఇవన్నీ చేసినా కాబట్టి వీళ్ళందరికన్నా మీరు ముఖ్య అతిథులు కాబట్టి మీ అందరికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. మేము ఇప్పుడు టైం బాగా అయింది కాబట్టి మేమేం మాట్లాడేది ఏం లేదు కాబట్టి ముఖ్య అతిథి మన మానస మేడం గారే మీకు ఈ తల్లిపాల విశిష్టత ఏంటిది, మీరు ఎట్లా ఏంటిది అనేది ఆమె చెప్తారు కాబట్టి మెసేజ్ మేము చిన్నగానే ముగిస్తున్నాం. మీ అందరికీ పుట్టిన మొదటి గంటలోనే బిడ్డకు తల్లిపాలను ఇప్పిస్తారు. ఈ తల్లిపాలలో చిన్న విషయం, చిన్నగా చెప్పాలంటే ప్రపంచంలో అన్నింటిలో కల్తీ ఉంది. కల్తీ లేనిది తల్లిపాలు ఒకటే. ఇట్టి తల్లిపాలను బిడ్డలకు ఇవ్వడానికి కూడా ప్రతి తల్లి ముందుకు వస్తూ ఈ తల్లిపాలను ఇవ్వడం ద్వారా బిడ్డకు తర్వాత తల్లికి అనుబంధం అనేది పెరుగుతుంటుంది. అంతేకాకుండా తల్లిపాలలో ఉన్నటువంటి పోషకాలు విలువైనటువంటి కూడా బయట ఎక్కడా దొరకవు. బిడ్డ ఎదుగుదలకు కావాల్సినటువంటి పోషకాల విలువలతో కూడుకున్నటువంటి ఆ పాలు బిడ్డలకు మన బయట ఎక్కడ లభించవు కాబట్టి అటు యొక్క పాల విశిష్టతను మేడం గారు ఇంకా వివరిస్తారు, క్లియర్గా క్లుప్తంగా వివరిస్తారు. డెఫినెట్గా ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా కల్తీ లేదంటూ ఉంటే అది మదర్ మిల్క్ అని చెప్పేసి అన్నారు కదా. సో నా దృష్టిలో అయితే నిజంగా వరల్డ్లో ఎక్కడ తీసుకున్నా, ఏ మూలను చూసుకున్నా కూడా వెరీ ప్యూరిఫైడ్ 100% ప్యూరిఫైడ్. ఫస్ట్ ఈజ్ మదర్స్ లవ్, తర్వాత సెకండ్ ఈజ్ నేను మదర్ మిల్క్ అనే చెప్తాను కదా. సో ఇంతటి విశిష్టమైనటువంటి ఈ మదర్స్ మిల్క్ని చాలా ఇప్పుడు ఎస్పెషలీ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ, ఫస్ట్ టైం మదర్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. అవునా, ఈవెన్ డెలివరీకి ముందు నుంచే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఫస్ట్ డెలివరీ ఎలా అవుతుంది, దాని తర్వాత బేబీని ఎలా చూసుకోవాలి, ఇంట్లో మనకి ఎలా సపోర్ట్ ఇస్తారు, సొసైటీ ఎలా సపోర్ట్ ఇస్తుంది, ఎలా ఏంటి బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది, ఏం చేయాలని చాలా టెన్షన్స్, చాలా మటుకు డౌట్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఏం చేయాలి, ఎవరు మాకు ఎలా చెప్తారు అని ఉంటుంది. అవునా, సో లాస్ట్ టైం కూడా సేమ్ ఇలాంటి ప్రోగ్రామ్ ఒక దగ్గర అరేంజ్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఇప్పుడు చాలా మందికి అవగాహన అయితే వచ్చే ఉంటుంది కదా. తల్లిపాలు ఇస్తే రోగ నిరోధక శక్తి చాలా మంచిగా ఉంటుంది, పిల్లలు బాగా ఎదుగుతారని డెఫినెట్గా అందరికైతే తెలుసు కదా. అదర్వైజ్ అనిపిస్తారు కదా. సో
సో నేను కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అంటే లైక్ కొంచెం ఎక్కువ తెలియనివి ఎవరిని అడిగినా కూడా మనకి ఇప్పుడు మీరు ప్రాబ్లమ్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ ఏం చేస్తారు, ప్రాబ్లమ్ని ట్రీట్ చేస్తారు, పంపిస్తారు కదా. డౌట్స్ క్లారిఫై చేసేంత ఎవరికి ఉంటుంది ఈ రోజులలో ఉండదు. సో అలాంటి కొన్ని న్యూ థింగ్స్ నేను చెప్తాను. ఫస్ట్ తల్లిపాలు ఎప్పుడు పట్టాలి నార్మల్ డెలివరీ అవుతుంది కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే బేబీ పుట్టిన వెంటనే, అంటే ఎవరి చేతిలోనో పెట్టడం కాకుండా ఫస్ట్ మదర్ బ్రెస్ట్ దగ్గరికే తీసుకొస్తారు. సో దట్ ఉమ్మనీరు ఉంటుందో ఏఎంసీ పీరియడ్లో ఉన్నప్పుడు ఉమ్మనీరు స్మెల్ ఏదైతే ఉంటుందో మదర్స్ బ్రెస్ట్ నుంచి వచ్చే మదర్ మిల్క్ నుంచి వచ్చే స్మెల్ ఏదైతే ఉంటుందో రెండు సేమ్. అంటే బేబీ పుట్టగానే మదర్ బ్రెస్ట్ దగ్గరికి తీసుకొస్తే బేబీ ఆటోమేటిక్గా మదర్ బ్రెస్ట్ని ల్యాక్ చేసేస్తుంది, ఎందుకంటే ఆ స్మెల్కి తను అలవాటు పడిపోయి ఉంటుంది. అంటే ఈ హెడ్ ఉందా, వీడు కొంచెం పెద్దగా ఉన్నాడు, ఈ హెడ్ ఏదైతే ఉందో మన ఆమ్, నేను ఎక్కడ పెట్టుకున్న ఆమ్ ఇక్కడ, ఈ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. అంటే వాడి నెక్ హెడ్ సపోర్ట్ ఇవ్వాలి. బ్యాక్, ఈ బ్యాక్ వీళ్ళ పట్టకు. బయట వాళ్ళు అనుకోండి, సపోజ్ మీ మదర్ ఎవరు అనుకోండి, ఎక్కడ పడతారు, నెక్ కింద పడతారు. మొత్తం వాళ్ళకి ఇట్లా ఘోరమైన పెయిన్ ఉంటుంది, పడతారు బ్రెస్ట్. మీరేమనుకుంటారు, పాలు తాగుతలేదు. స్పైనల్ బ్యాక్ సేమ్ పొజిషన్లో ఉండాలా, నెక్ని హెడ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు లేదు. సో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ ఏజెస్లో, సో 6 months, 1 year, 15 months బయట ఇచ్చేవి కూడా వేసుకోండి. మ్యాక్సిమం చికెన్ పాక్స్ కూడా చాలా మందుతారు పాపం పిల్లలు, చాలా డిస్కంఫర్ట్ అవుతుంది, మళ్ళీ తొందరగా స్ప్రెడ్ అవుతుంది. వాడు ఒక్కసారి స్కూల్కి వెళ్ళిన వాడే స్కూల్లో పిల్లలకి వస్తుంది, ఇంట్లో వేరే వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. సో చికెన్ పాక్స్ వ్యాక్సిన్ కూడా 15 months కంపల్సరీ వేయించండి. అర్థమైనా? నేను మా వీళ్ళని అడుగుతూ ఉంటాను, వీళ్ళ దగ్గర ఒక 10 మంది లిస్ట్ ఉంటుంది ప్రతి బుధవారం శనివారం వ్యాక్సిన్స్ది. అందులో 3 వస్తారు, మిగిలిన వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయో. పిల్లలకి టీకా తిప్పించడం పని కాదు, అక్కడ ఏదో ఫంక్షన్ ఉందంటారు, లేకపోతే ఏదో అంటారు. ఎందుకు ఫస్ట్ ఈ పని, ఇది ఇంపార్టెంట్. ఇది అయిన తర్వాతనే వేరేది. 10 మందిలో 3 వస్తారు. రీజన్స్ అడిగితే వాళ్ళు లేరంటారు, ఎక్కడికి వెళ్ళారంటారు, నెల తర్వాత తీసుకుంటామంటారు. మీ ఇష్టమా? పిల్లల్ని ప్రొటెక్ట్ చేయండి ఫస్ట్. ఈ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ వాళ్ళు, దాని తర్వాతనే ఏదైనా. అర్థమైందా? ఆడపిల్లలు, నిరుపేద మహిళలే ఆ ముఠా టార్గెట్. అలాంటి వారు కనిపిస్తే మాయ మాటలు చెప్తారు, పెళ్లిళ్ళు చేపిస్తామని నమ్మిస్తారు, మంచి ఉద్యోగం ఇప్పిస్తామని మాయ మాటలు చెప్తారు. తమ ట్రాపులో పడ్డారని తెలిసాక వేషగృహాలకు అమ్మేస్తారు. ఇలాంటి ఓ ముఠా పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. బాధితురాళ్ళు ఆధార్ కార్డు అప్డేట్ చేస్తూ చిక్కింది. తీగ లాగితే దొంకంతా కలిగినట్లు బాధితురాలను పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఆ గ్యాంగ్ ఓ కానిస్టేబుల్ ఆధ్వర్యంలో నడుస్తుందని షాక్ అయ్యారు పోలీసులు. మొత్తం 9 మందిని అరెస్ట్ చేసి కటకటాలకు పంపించారు పోలీసులు. ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం. అమ్మాయిలను ఎత్తుకెళ్తున్న ముఠాలు ఆధార్ కార్డ్ అప్డేట్తో దొరికారు. ఫోన్ నెంబర్ మార్క్తో పట్టేశారు. ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. మానవ అక్రమ రవాణా తెలుగు రాష్ట్రాల్లో ఇదొక దారుణమైన సమస్య. పెళ్లి పేరిట, ఉద్యోగాల పేరిట మాయమాటలు చెప్పి అమ్మాయిలను ఎత్తుకుపోతున్నాయి కొన్ని ముఠాలు. ఆర్థిక సమస్యలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అక్రమ రవాణా చేస్తున్న ఈ ముఠాలు ముఖ్యంగా తెలంగాణ ఆసిఫాబాద్ జిల్లాలో ఇలాంటి సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇలాంటి ఓ ముఠా ఆట కట్టించారు పోలీసులు. ఆధార్ అప్డేట్ చేయడంతో ఈ ముఠా దొరికిపోయింది. అయితే ఈ ముఠాలో ఓ కానిస్టేబుల్ ఉండడం కలకలం రేపుతుంది.
ఆసిఫాబాద్ జిల్లా వాడిగొంది గ్రామానికి చెందిన ఓ యువతి ఏడాది క్రితం తప్పిపోయింది. కూతురి కోసం తండ్రి గాలిస్తున్నాడు. అయితే గత నెలలో ఈమె ఆధార్ కార్డ్ అప్డేట్ చేశారు ముఠా సభ్యులు. అయితే తండ్రి ఉంటున్న ఇంటికి ఆధార్ కార్డు వచ్చింది. ఆధార్ కార్డుపై ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే కూతురు మధ్యప్రదేశ్లో ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులను ఆశ్రయించాడు తండ్రి. తండ్రి మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరికి ఎంక్వైరీ చేస్తే ఆసిఫాబాద్లో 2 మహిళలు, వాంకిడి మండలం బెండర, మంచిర్యాల జిల్లాలో మరో 2, ఇదే జిల్లా నీల్వాయికి చెందిన ఓ వ్యక్తితో పాటు మధ్యప్రదేశ్కు చెందిన మరో 3 నిందితులుగా గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఓ కానిస్టేబుల్ ఉన్నట్లు తేలింది. మహిళ అక్రమ రవాణాలో ఈయన కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. బాధితురాల్ని రక్షించారు. ఈమెను 1,30,000కు మధ్యప్రదేశ్లోని ఓ వ్యభిచార గృహానికి అమ్మినట్లు తెలుస్తుంది. ఎంక్వైరీలో మరో బాధితురాలను గుర్తించినట్లు తెలిసింది. మహబూబ్ నగర్ జిల్లా ఓ తండాకు చెందిన మహిళను 2 ఏళ్ల క్రితం ఇదే ముఠా ఓ వ్యభిచార గృహానికి అమ్మగా, అయితే బాధితురాలు నెల క్రితమే అక్కడి నుండి బయటపడింది. ఈమెను 1,10,000కు అమ్మేశాడు కానిస్టేబుల్. అబ్బాయిలు వస్తారనమాట. అబ్బాయిలు వచ్చి బయటకు తీసుకెళ్ళి ఒక అమ్మాయికి నైట్ అంతా చేసి అంతా బిల్లుడితో మొత్తం కోసేసి తర్వాత అమ్మాయి తప్పించుకొని వచ్చేసి బట్టల్లో ఏమిలు ఆ అమ్మాయి చచ్చిపోతుందని చెప్పి పెద్ద పెట్టా. ఈ 1 సెంటు 1000 రూపాయలు ఉంటుంది. ఆ సెంటు 2 సెంట్లు తీసుకువచ్చారు. అంటే అంత దూరం పెట్టి కూర్చునిందో లేదు, వచ్చి రక్తలకి అమ్మాయి చనిపోయిన తర్వాత అందరూ ఏడ్చినాం. మనకు అలవాటు లేకపోతే వాళ్ళే బలవంతం చేసి తాగిపిస్తారు. ఒకవేళ తాగలేదనుకో అదంతా బాటిల్ మొత్తం మీద పోసేస్తారు. మొత్తం బాటిల్ అంతా మీద పోసేసి ఆ బాటిల్ పగలగొట్టేసి చంపడానికి కూడా మీదకి వస్తారు. రోజుకి నా మీదైతే 15,000 దాకా వచ్చాయి వాళ్ళకి లాభం రోజుకి. అంతా వాళ్ళే తీసుకుంటారు. నేను సంపాదించిన కదా అవి అడిగితే లేవు మేమేమని చెప్పారు. కస్టమర్స్ డబ్బులు ఎక్కువ ఇచ్చినా కూడా మాకు ఇచ్చేవాళ్ళు కాదు. మళ్ళీ 5-6 అమ్మాయిలకి వచ్చి చనిపోయారు. డాక్టర్ దగ్గర చూపిస్తే అప్పుడు చెప్పారు హెచ్ఐవి ఉందని చెప్పారు. 2 బాధితుల ఫిర్యాదుతో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. మొత్తం 9 మందిని అరెస్టు చేయగా ఇందులో 5 మహిళలు, 4 మగవాళ్లు. వీరి నుంచి 50,000 నగదు, బైకు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీరిలో హరిదాసు, రేఖపై అనేక కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. బాధిత మహిళలు ఎస్టీలు కావడంతో SC/ST అట్రాసిటీ కేసుతో పాటు మానవ అక్రమ రవాణా కేసు, లైంగిక నేరాల కేసు, అనైతిక నేరాల కేసు నమోదు చేశారు పోలీసులు. చిత్తరంజన్ IPS ASP ఆసిఫాబాద్ మాట్లాడుతున్నాను. సో 11th ఈ నెల 11th రోజు మా ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ బాడిగోతి మండలం నుంచి వచ్చిందనమాట. సో ఆ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు సంవత్సరం నుంచి మిస్సింగ్ అని చెప్పింది. సో సంవత్సరం నుంచి ఎందుకు మిస్ అవుతున్నారు అంటే చెప్పడానికి దానికి అతని దగ్గర సరైన కారణాలు లేవు. సో మేము ఇన్వెస్టిగేషన్ చేసే తరుణంలో మాకు వాళ్ళ ఇంట్లో ఆధార్ కార్డు ఒకటి దొరికింది. ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ ఉండే. అండ్ ఆ ఫోన్ నెంబర్ని మేము లొకేషన్ ద్వారా మేము ట్రేస్ చేస్తే ఆ పర్టికులర్ నంబర్ మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది. అండ్ కాల్ చేసిన తర్వాత ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఎవరైతే మిస్సింగ్ అని చెప్పామో ఆ అమ్మాయితో మాట్లాడడం జరిగింది. అండ్ ఇమీడియట్లీ వెంటనే మేము ఇక్కడ నుంచి ఆసిఫాబాద్ నుంచి ఒక టీంని పంపించి అక్కడ ఉన్న అమ్మాయిని మేము ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మేము ఆ అమ్మాయిని మాట్లాడే తరుణంలో ఏమని తెలిసిందంటే హరిదాస్ అనే ఒక పోలీస్ కానిస్టేబుల్, ఓకే, హూ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ PC ఇన్ చింతమానిపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. అతను పెళ్ళి అనే ఒక ముసుగుతో, ఓకే, వేరే సుజాత అనే ఇంకొక అక్యూజ్డ్ తోటి, ఓకే, కలిసి ఆ అమ్మాయిని మధ్యప్రదేశ్లో వేరే ఇంకొకరికి అమ్మేయడం జరిగింది. ఓకే, సో అలా అమ్మేయడం వల్ల ఆ అమ్మాయి అక్కడే గత సంవత్సరం నుంచి అక్కడే ఇరుక్కుంది. సో మేము ఆ అమ్మాయిని రక్షించి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మేము ఈ హరిదాసుని, సుజాతని వీళ్ళందరినీ కూడా పట్టుకున్నాము.
ఓకే, ఇది జరిగే తరుణంలో, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అయ్యే తరుణంలో ఇంకొక అమ్మాయి విక్టిమ్ ఇలాగే మోసపోయానని చెప్పి, ఓకే, సేమ్ హరిదాస్ అనే ఎవరైతే పర్టికులర్ పర్సన్ ఉన్నాడో, ఓకే, అతను కూడా ఇలాగే నన్ను వేరే ఒక అతనికి అమ్మేశారు మధ్యప్రదేశ్లో అని చెప్తే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఐడెంటిఫై చేసి మొత్తం టోటల్ ఈ 2 కేసులలో 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 8 మందిని మేము రిమైండ్ చేశాము. 2 మొన్నటి వరకు మిస్సింగ్ ఉండే, ఓకే, ఇప్పుడు వాళ్ళని కూడా మేము పట్టుకున్నాము. ఈరోజు వాళ్ళని రిమైండ్ కూడా చేస్తున్నాము. అండ్ కమింగ్ టు లీగల్ యాక్షన్ టు ఆన్ ది పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అతన్ని మేము ఆల్రెడీ కేసు ఎఫ్ఐఆర్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మేము అతన్ని రిమాండ్ చేయడం కూడా జరిగింది. అండ్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని అతన్ని సర్వీస్ నుంచి డిస్మిస్ కూడా చేయడం జరిగింది. హీ ఈస్ నో మోర్ వర్కింగ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. అతన్ని మేము డిస్మిస్ కూడా చేయడం జరిగింది. ఫైన్. అండ్ రిమైనింగ్ ఇటువంటి ఇలా లైక్ చాలా విదంతులు వస్తున్నాయి, ఇంకా చాలామంది విక్టిమ్స్ ఉన్నారు అని మేము అదే కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. అలాగే నేను మీడియా మిత్రులతో కూడా లైక్ ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, మీకు కానీ ఇలాగా వేరే ఏదైనా అమ్మాయి ఇలా మిస్సింగ్ అయ్యి, ఓకే, ఆర్ ఇలా ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద ఒకవేళ తను ఉంది అని మీకు ఒకవేళ ఎక్కడన్నా నోటీస్లో వచ్చుంటే ప్లీజ్ కైండ్లీ గివ్ అస్ ఇన్ఫర్మేషన్. ఏవైతే ఈ 2 కేసులు ఎలాగైతే సాల్వ్ చేశామో అవి కూడా అలాగే తొందరగా సాల్వ్ చేస్తామని ఓకే హామీ ఇస్తున్నాము. అండ్ వీ ఆల్సో వాంట్ దిస్ సపోర్ట్ ఫ్రమ్ యూ. మీ నుంచి కూడా మీకు సపోర్ట్ కావాలి. నిరుపేదలు, ఒంటరి మహిళలు, భర్త చనిపోయిన వాళ్ళు, గ్రామీణ ప్రాంతం వారే వాళ్ళ టార్గెట్. మాయ మాటలు చెప్పి మానవ అక్రమ రవాణా చేస్తారు ముఠా సభ్యులు. తల్లిదండ్రులకు డబ్బులు ఆశ చూపిస్తారు, మరికొంతమందిని బలవంతంగా ఎత్తుకెళ్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో వందల సంఖ్యలో మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. అందులో పిల్లలు, పెద్దలు, మహిళలు ఉంటున్నారు. వీరిలో ఎందరిని పోలీసులు గుర్తిస్తున్నారని తెలియడం లేదు. ఇలాంటి మాటల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు. అమ్మాయిలకి సినీ ఫీల్డ్లో అవకాశాలు ఇప్పిస్తాం. ప్రేమ పెళ్ళి చేసుకున్న వాళ్ళు చాలా విధాలుగా మోసపోయి వచ్చినారు. ఫేస్బుక్లలో ఫ్రెండ్ అయ్యి వాళ్ళని లవ్ చేసి తీసుకొచ్చి మోసం చేసి వాళ్ళు చాలా పరిపరి విధాలుగా మోసపోయి ఉన్నారు. వాళ్ళని చూసే నాలాగే మోసపోయారు. వాళ్ళే కాక బయట గిట్లా ఇంకా చాలామంది ఉన్నారు. అందులో నేను ఒక్కదాన్ని సేఫ్గా ప్రజలకు రావడం వల్ల నేను చాలా అదృష్టవంతురాలను. ఎందుకంటే ఇంకా నాలాగా చాలామంది నరకయాతన వ్యభిచార గృహాలలో పడుతున్నారు. అందులో నేను ఒక అదృష్టవంతురాలుగా భావిస్తాను. ప్రజలకు వచ్చినందుకు ప్రజల్లో నేను ఒక టైలరింగ్, ఎంబ్రాయిడింగ్ నేర్చుకున్నాను. బయటికి వచ్చినాక మా నాన్నగారు ఇంటికి తీసుకెళ్తే నాకు బయట చాలా అవమానాలు జరిగినాయి. మా అమ్మ నాన్నను ఇంటి పక్కల వాళ్ళు వీళ్ళ అమ్మాయి ఇట్లా చేసిపోయిందంట, ఇలా అయిందని గుసగుసలు పెట్టుకోవడం. మా చెల్ల ఉంది, ఆమెకు పెళ్లి సంబంధాలు రాకపోవడం, మా అన్న మా వదిన మా అమ్మతోటి నాతోటి మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటి సమస్యలు ఫేస్ చేసిన. వద్దు, నా వల్ల మా వాళ్ళ పరుగు పోవద్దు, ఇంటి పక్కల సమాజంలో మా చెల్ల పెళ్ళి అయ్యేది ఉందని తిరిగి మళ్ళీ ప్రజలకు వచ్చి మేడం గారిని కలవడం జరిగింది. మేడం గారు నాకు రిహాబిలేషన్ కల్పించారు. నేను ప్రజ్వల సంస్థలో సిబిపి డిపార్ట్మెంట్ అంటే కమ్యూనిటీ బేస్డ్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ దాంట్లో నాకు మేడం జాబ్ ఇచ్చారు. నేను తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిస్ట్రిక్ట్ వెళ్ళి చెప్పేదాన్ని. అదేవిధంగా ప్రజ్వల సంస్థలో స్వరక్ష డే అని ప్రతి మంత్ 3rd సాటర్డే స్వరక్ష డే చేస్తారు. సిడబ్ల్యూసి మేడం వాళ్ళతోటి, పోలీస్ షీటింగ్ వాళ్ళతోటి ప్రజ్వల సంస్థ నుండి వెళ్ళి నా జీవితంలో నేను ఎలా మోసపోయానో అలాంటి సిచ్యువేషన్ ఏ అమ్మాయికి వచ్చినా ఒక అక్క వచ్చి మాకు ఇలా చెప్పి పోయింది ప్రజ్వల సంస్థ నుంచి, ఆ సిచ్యువేషన్కు మేము గురి కావద్దు, మేము అలా మోసపోవద్దని ప్రతి డిస్ట్రిక్ట్లో, విలేజ్లలో వెళ్ళి, స్కూళ్ళల్లో వెళ్ళి చెప్పేదాన్ని. ఎందుకంటే ఏ అమ్మాయి మోసపోకుండా ఒక్క కాలేజీలోనూ, ఒక స్కూల్లోనూ ఒక్క అమ్మాయి కన్నా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ అక్క వచ్చి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, మేము అలా మోసపోవద్దు అని ఒక్క అమ్మాయి అయినా సేఫ్ అవుతారు అనే ఆ ఉద్దేశంతో నేను వెళ్ళి చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రులకి ఇట్లా మీరు పిల్లలకి చిన్న వయసులో పెళ్లి చేయకుండా స్కూల్కి పోయి రాగానే బిడ్డ ఏం చదువుకున్నావు, ఏం జరిగిందని ప్రేమతోటి అడిగితే ఎవరో వచ్చి మీ అమ్మాయి మోసపోయిందని పక్కన వాళ్ళు చెప్పకముందే మన పాప వచ్చి మనకు చెప్తే అప్పుడు హ్యాపీగా ఉంటుంది. తల్లిదండ్రులకి ఇట్లా పొద్దాకపోయి పనే కాకుండా మీరు మీ పిల్లల్ని మీ దగ్గర కూర్చోబెట్టుకొని ఏం చదువుకుంటున్నావు, ఏం జరిగింది స్కూల్ అని ప్రేమతోటి మాట్లాడితే ఏ విషయమైనా చెప్తారు. అదే మా అమ్మకు మా నాన్న ఎప్పుడు కసురుకుంటారు, తిడతారు, మేము ఇలా చెప్ప
అని భయపడకుండా వచ్చి మీరు ప్రేమతో మాట్లాడితే మీ పిల్లలు మీకు ఏదైనా జరుగుతారు. మీరు ఇట్లా ఆడపిల్లలకి ఇట్లా ఎవరో వచ్చి నీ స్మైల్ బాగుంది, నీ డ్రెస్ బాగుంది, నీ ఐస్ బాగుంది, నీకు గిఫ్ట్లు ఇవ్వడం, ఒక అబ్బాయి వచ్చి గిఫ్ట్లు ఇవ్వడం అలాంటివి చేసినప్పుడు మీరు ఆకర్షణకు పోవద్దు, అలాంటివి పట్టించుకోవద్దు. మీరు మంచిగా చదువుకుంటే మంచి లైఫ్ ఉంటుంది. స్కూల్ కాలేజీ మంచిగా చదువుకుంటే మంచి సంబంధాలు వస్తే మీ లైఫ్లో ఒక భర్త పెళ్లి చేసుకున్నాక మంచిగా చూసుకోకుండా సెల్ఫ్గా మీరు మీ పిల్లలు చాలా మంచిగా బ్రతకగలుగుతారు. ఇప్పుడు నా బాబు మేడం రిలీజ్ అయినాక మేడం గారితో మాట్లాడి నా బాబుని తెచ్చుకున్నాను. వాళ్ళ దగ్గర నుంచి మేడం ఇప్పించారు. నా బాబు గురుకుల్ స్కూల్లోనే చదివించాను. ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ చేస్తుంటూ నేను కూడా ఇప్పుడు హ్యాపీగా ఒక టైలరింగ్ షాప్ జాబ్ చేసుకున్న పైసలు జమ చేసుకుని ఒక టైలరింగ్ షాప్ పెట్టుకున్నాను. నాతో పాటు 4 అమ్మాయిలకి టైలరింగ్ నేర్పించి వాళ్ళకు జీవనోపాధి కల్పించాను. నా దగ్గరే పని చేసుకుంటున్నారు. చాలా ఇప్పుడు నా లైఫ్ చాలా బాగుంది. మీరు ఎవ్వరూ ఏ ఆకర్షణకు బలి కావద్దు. తల్లిదండ్రులు ఇట్లా మీ పిల్లల్ని చాలా మంచిగా చూసుకోవాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా నస్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన బాలింత మృతి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే భార్య సోని చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన భర్త వెంకటేష్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతి వేడుకలు. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్కు ఘనంగా నివాళులు. మందమరి పట్టణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుకు స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.